హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఈ సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చామండి. ఊర్లో చిక్కుడుకాయలను తీసుకొచ్చుకున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో చెట్టుకి కాసిన చిక్కుడుకాయలను తీసుకొచ్చానండి. ఇలా ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలతో కూర వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. నేను ఇక్కడ చిక్కుడుకాయలు వచ్చేసి 1/2 kg వరకు తీసుకున్నానండి. ఇలా చక్కగా చుంచి తీసుకొని 2 సార్లు వాష్ చేసి తీసుకోండి. అలాగే మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు 4-5 గ్రీన్ చిల్లీస్ని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి 6 to 7 గ్రీన్ చిల్లీస్ని వేసుకొని చక్కగా కచ్చా పచ్చగా దంచి తీసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని తీసుకోండి. నేను ఇక్కడ 6 to 7 తీసుకున్నాను. ఇలా కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని కాస్త చిటపటలాడాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. 1 minute తర్వాత ఇందాక మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఆయిల్లో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా వేపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోండి. పసుపుని యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు 1 minute పాటు వేగనివ్వండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా కడిగి తీసుకున్న చిక్కుడుకాయలని వేసేసుకోండి. ఇలా మనం చెట్టు మీద నుంచి తెంపేసిన తర్వాత మనం కర్రీ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు వండుకుంటాం కదా. ఇలా చిక్కుడుకాయలు అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకోవాలండి. నేను ఇక్కడ మూత పెట్టకుండా ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని వేసేసుకొని దానిపైన పెట్టేసుకొని అలాగే ఉడికిస్తున్నానండి. మధ్య మధ్యలో ఇలా వాటర్ని తీసేస్తూ ఈ వాటర్ని పడవస్తూ ఇలా మధ్య మధ్యలో 2 minutesకి ఒకసారి కలుపుతూ ఉండండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. చూడండి, నేను ఒక 3 నిమిషాల తర్వాత ఆ ప్లేట్ని తీసేసి కలిపి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఆవిరిపైన ఉడికించుకుంటే మరింత టేస్టీగా ఉంటుందని ఇలా ప్లేట్లో వాటర్ వేసి వండుతున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని ఇందాక మనం ఎలా పెట్టుకున్నామో అలాగే ప్లేట్లో వాటర్ వేసేసుకొని దానిపైన పెట్టేసుకొని ఉడికించుకోండి. మరొక 3-4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకి చిక్కుడుకాయ అనేది చక్కగా ఉడికిపోయింది. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసాం కదా, ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత చూడండి, మనకి చిక్కుడుకాయ కూర అనేది మరి కాస్త ఉడికితే సరిపోతుంది. మరొకసారి ప్లేట్లో వాటర్ వేసేసుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మొత్తం అంతా చిక్కుడుకాయ ఉడికిపోయి ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. సో మన చిక్కుడుకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఇలా లాస్ట్లో దింపే ముందు కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా పచ్చిమిర్చితో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత చూడండి, మన చిక్కుడుకాయ కూర అనేది రెడీ అయిపోయింది. వేరొక బౌల్లోకి వేసి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, టేస్టీ అలాగే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చిక్కుడుకాయ కూర అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.